అమెరికా ఓ అమెరికా. విపి గారు వేటకని వెళ్తే వామ్ వామ్ వామ్, పోపు గారి ప్రాణం పోయే పాం పాం పాం, జేడీ గారు హంగరి చేరే జామ్ జామ్ జామ్, ఆర్బాన్ గారు ఓడిపోయే గాన్ గాన్ గాన్, బ్రహ్మ కడగని పాదము వాన్సు గారి పాదము, అదే 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 ఇనుప పాదము వాన్సు గారి పాదము. ఏదో ఈ పిచ్చి లిరిక్స్ రాసి గూగుల్ జెమినాయిని మ్యూజిక్ కట్టమన్నా. వద్దు బాబు, మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, నన్ను మతంలోకి లాగొద్దు, నా మానాన్ని నన్ను వదిలేసేయని చెప్పేసి గూగుల్ చెప్తే మీ కర్మ, నేను వాడాల్సి వచ్చింది అది. ఏప్రిల్ 12వ తారీఖున హంగరీ ఎలక్షన్స్ జరిగాయండి. దాని గురించి లైవ్ షోలో నేను కిరణ్ గారు మాట్లాడాము. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్. ఎందుకంటే హంగరీ ప్రభావం ట్రంప్ మీద, ట్రంప్ ప్రభావం హంగరీ మీద, ఇది మ్యూచువల్లీ డిపెండెంట్ రిలేషన్షిప్ అన్నమాట. ఇది ఆ లింక్ బ్రేక్ అయింది. సో ఇట్స్ ఎ కాన్సిక్వెన్షియల్ ఎలక్షన్. మేము లాస్ట్ లైవ్ షోలో దాని గురించి మాట్లాడినప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ ఇంకా రాలా, ఇప్పుడు వచ్చాయి. విక్టర్ ఆర్బాన్ గాన్ గాన్ గాన్. పీటర్ మ్యాగ్యార్ కొత్తగా ఎన్నికైన ప్రైమ్ మినిస్టర్ విపరీతమైన మార్పులు ఆల్రెడీ ప్రకటించాడు. సో దాట్స్ ఏ కంట్రీ టు వాచ్. ఈ వారం చేయబోయే లైవ్ షోలో దాని గురించి మాట్లాడతాం. బట్ ఈ బ్యాక్డ్రాప్ కొంచెం అవసరం. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ ద లైవ్ షో, వాచ్ దిస్. ఇందులో మోడీ గారి గెస్ట్ అపీరెన్స్ కూడా ఉంది. హిస్ ద రెస్ట్ ఆఫ్ ద వీడియో ఫ్రమ్ April 12th లైవ్ షో. హంగరీలో ఎలక్షన్స్ ఫాలో అవుతున్నారా? నేను ఇండియాలో ఎలక్షన్స్ ఫాలో అవుతున్నాను. మీరు అడగొచ్చు, ఎవరైనా కానీ అడగొచ్చు నన్ను, హంగరీ గురించి వై షుడ్ వీ కేర్ అనేది. వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్, ఇప్పుడు ట్రంప్ ఏమైందంటే పుటిన్ కి ఈ అధికారం అంతా, సంపూర్ణ అధికారం రావడానికి పుటిన్ కి కొంత టైం పట్టింది. పుటిన్ ఒక మోడల్ ఫాలో అయ్యాడు, హంగరీ ఇంకొక మోడల్ ఫాలో అయింది. బట్ హంగరీ ఏం చేశారంటే, హంగరీలో విక్టర్ ఆర్బాన్, ఇది ఇప్పుడు థర్డ్ టర్మ్ ఏదో ప్రైమ్ మినిస్టర్, ఈ థర్డ్ ఫోర్త్ ఏమో, ఐ షుడ్ హావ్ చెక్డ్ బిఫోర్. తను ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిస్టమాటిక్ గా ఇది మీడియా కంట్రోల్ తీసుకున్నాడు, యూనివర్సిటీస్ కంట్రోల్ తీసుకున్నాడు, ఇలా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కంట్రోల్ తీసుకున్నాడు. ఇప్పుడు దేశంలో ఉన్న బిజినెస్లన్నీ వాడి తొత్తులే, దే ఓన్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఈ లాస్ట్ ఎలక్షన్ లో ఎలాగో సర్వైవ్ అయ్యాడు. ఇప్పుడు మ్యాగ్యార్ అనే అతను అపోజిషన్ పార్టీ, దట్ గాయ్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు విన్. మనకి ఎందుకనో ఈ హంగరీ, బేసికల్ గా హంగరీ మోడలే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ట్రంప్. యూనివర్సిటీల గురించి కానీ, ప్రెస్ గురించి కానీ, ఇన్స్టిట్యూషనల్, ఇది ఇప్పుడు అమెజాన్ మెడల్ ఉంచడం, ఇలాంటివన్నీ అది హంగరీ మోడల్లోనే చేస్తున్నాడు. చిన్న దేశం, 8 మిలియన్ ఎంత ఉంటారు, అలాంటి దేశం గురించి ఎంత ఇంపార్టెన్స్ ఏంటి. వైస్ ప్రెసిడెంట్ మన వెళ్ళి, సో వాచ్ దిస్, just a little bit of sound, but towards the end of this play చేస్తాను. What has happened in the midst of this election campaign is one of the worst examples of foreign election interference that I've ever seen or ever even read about. The bureaucrats in Brussels have tried to destroy the economy of Hungary. They have tried to make Hungary less energy independent. They have tried to drive up costs for Hungarian consumers, and they've done it all because they hate this guy. But I think that what the people of Hungary, what I would encourage them to do is ask themselves the question, not who's pro or anti-Europe, not who's pro or anti the United States of America, but who is pro-you, who is pro the people of Hungary. In my experience, I've seen a guy who is for. So just in case you don't understand the bureaucrats in Brussels, ante European Union ki sambandhinchina what he is talking about is European Union officials, so they are exerting power on Hungary. Hungary has to be independent aditi because they hate this guy Viktor Orban adanta cheppuntu vachadu. So the important part of this speech is, ఒకటి, Ukraine
యుక్రెయిన్ వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు పోరాడుతా ఉంటే వెళ్ళి హంగరీలో ఏళ్ళు పెట్టి కెలికేది ఏం జరుగుతుందండి? దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. బట్ అక్కడ క్యాంపెయినింగ్ అంతా అలాగే జరుగుతుంది. ఏమని యుక్రెయిన్ వెళ్ళి హంగరీ ఎలక్షన్స్ లో ఏళ్ళు పెట్టి గెలుపుతుంది. ఆఫ్ ఆల్ ద పీపుల్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అక్కడికి వెళ్ళి ఆ చెత్త వార్తకి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇలా పట్టుకుని యా పట్టుకుని ఇస్తున్నాడు. ఆక్సిజన్ ఇచ్చాడు. సో అండ్ దెన్ హీ వాస్ టెల్లింగ్ అక్కడున్న ఆహూతులకి ఒక 5,000 మంది ఏమో వచ్చారని చెప్పాడు. వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు, నేను నీకు ఎలా ఓటు వేయాలో నేను చెప్పకూడదు అంటూ ఇలా చెప్పాడు. సో వాచ్ దిస్, ఐ మీన్ అని చెప్పాడు, విచ్ ఇస్ సమంజసమే ఇఫ్ హీ మెంట్ ఇట్, రైట్? Watch this. The reason why we're here, and part of the reason why the President of the United States sent me here, is because that we think the amount of interference that's come from the bureaucracy in Brussels has been true. Why the President of the United States sent me here is because that we think the amount of interference in the election without somebody in a faraway capital treating them like children. Sovereignty, democracy are fundamentally about the people choosing. And part of the reason why we're here, and part of the reason why the President of the United States sent me here, is because that we think the amount of interference that's come from the bureaucracy in Brussels has been truly disgraceful. I won't tell the people of Hungary how to vote. I would encourage the bureaucrats in Brussels to do the exact same thing. So Victor, thank you. సో విన్నారు కదా ఏమన్నాడు? ఐ వోంట్ టెల్ ద పీపుల్ ఆఫ్ హంగరీ హౌ టు ఓట్ అన్నాడు కదా. ఐ మీన్ సమంజసమైనది. యు ఆర్ ఎ ఫారెన్, వెల్ హీస్ నాట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ బట్ ఫారెన్ డిగ్నిటరీ. Yeah. You have no business in telling people how to vote in their own country. I mean, that's the noble thing to do, like. And just a few moments later, this is what he said. Watch this. We have got to get Viktor Orban reelected as Prime Minister of Hungary, don't we? This is the classic Abki Baar Modi sir Trump Sarkar talk. Yeah, Abki Baar Modi Sarkar. I mean, actually, I'm sorry. నేను మర్చిపోయాను. I'm glad మీరు గుర్తు చేశారు. I'm so glad you reminded me of that. Abki Baar Modi. I mean, మోడీకి నోరు ఊరుకోదా ఇక్కడికి వచ్చి Abki Baar Trump Sarkar. I mean, it's just like preposterous. I mean, you have no business talking about the elections in another country. Yeah, Abki Baar Modi. Yeah, it's exactly అలాగే ఉంది అక్కడికి. Yeah, and don't they వీళ్ళు పప్పెట్స్ ని ఉంచోబెట్టుకుంటానికి ఏదో అనుకుంటారు. అంటే డోంట్ ద పీపుల్ నో దట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దెమ్. అంటే ఎలక్షన్స్ లో అంటే కాకపోతే సార్ అంటే ఒక నిమిషం. I have to challenge you on that. 77 million people voted for this asshole. we spoke on it multiple times. I would still say Democrats were too late to fix their candidate. They did not. I mean, I'm not relitigating that, but still, give themselves a chance. No. So it is. I'm I not debating. I will tell you one not more thing. debating the faults of No. I will Democrats. tell you one more thing. Problem is, he's not the alternative. He's a fucking moron and a dangerous asshole. So that's what Trump is. So all said and done. Yesterday I was driving from here to Austin. Me and my wife were going, of course. And we were listening to NPR. In NPR, there's a news which comes saying that like Kamala Harris is planning on contesting 2029. Oh yeah, my wife is like, okay, one more Trump. Yeah, one more. we'll talk about that later. I mean, it's like Kamala, you had your chance. Like, get away from this. I mean, that's what I will tell. I mean, Yeah, it's like Trump one more time. Yeah. So here is Hungary today. Let me play this. It's phenomenal, and the crowd. This guy, the opposition party leader, is gaining the like phenomenal crowds. That's how Peter Magyar అతనికి వస్తున్న crowds ఇవి.
So he's probably maybe we'll check the news. I mean, somebody put in the comments if he won, Peter Magyar or something. Hungary to Hungarians is బై డిఫాల్ట్ గా పీపుల్ థాట్ ప్రాసెస్ లో అంటే కంటెన్షన్స్ అనేవి ఉంటాయి, ఉండకూడదని కూడా అన్నాను. కానీ వేరే దేశం వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ వచ్చి మన దగ్గర ఏలు పెట్టినప్పుడు కనీసం మనం యునైటెడ్ గా ఉండాలి అనే సోయ లేకపోతే ఎలా ఉంటుంది అనేది నేనైతే 2019 ఎలక్షన్స్ లో చూపిస్తాను సార్. 2019 ఎలక్షన్స్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు వాస్ ఫియర్స్ఫుల్లీ ఫైటింగ్ అగెన్స్ట్ మోడీ. మోడీ వాజ్ నాట్ ఈవెన్ ఎ కంటెండర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అన్ఫార్చునేట్లీ హీ డి నాట్ అండర్స్టాండ్ ఇట్. సో అది దాన్ని కోపంగా పెట్టుకుని కొంతమంది ఆఫీసర్లు మూవ్ చేయడం, కొన్ని అది చేయడంతో 2019 ఎలక్షన్స్ లో జగన్ రెడ్డి గెలిచాడు. జగన్ రెడ్డి గెలిచిన తర్వాత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అయిన దుస్థితి మనకు తెలుస్తానే ఉంది. సో ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నప్పుడు మన విఘ్నతలు కోల్పోయి మనం ఓట్లు వేస్తే ఎంత ప్రమాదంలోకి వెళ్తాం అనేది చరిత్రలో చాలా లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ నుంచి పీపుల్ అర్థం చేసుకోకుండా ఆపోజిట్ వ్యూస్ తో ఓటేస్తే ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు హంగరీ ఐ హోప్ హంగరీ పీపుల్ ఓట్ అప్రోప్రియేట్లీ.